హాయ్ అండి. ఈరోజు ఈజీగా ఇంట్లోనే బ్రెడ్‌తో అయితే రస్క్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటదండి. ఎక్కువ టైం కూడా పట్టదు. పిల్లలు కూడా ఈజీగా అయితే ఈ రస్క్‌ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ముందుగా బ్రెడ్‌కైతే నేనిప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా 2 సైడ్స్‌నైతే గీనైతే అప్లై చేసేసుకోవాలి. ఈ విధంగా బ్రెడ్‌కి గీని అప్లై చేసుకోవటం వల్ల టేస్ట్ అయితే చాలా బావుంటదండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా అప్లై చేసేసుకోవచ్చండి. ఈ విధంగా గీని అప్లై చేసుకున్నాక బ్రెడ్‌నైతే ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టేసేసుకొని టైమర్‌ని అయితే సెట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 5 మినిట్స్ అయితే టైమర్‌ని సెట్ చేశాను. 5 మినిట్స్ తర్వాత బ్రెడ్‌ని ఒకసారి అయితే టర్న్ చేసేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే రోస్ట్ చేసేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ కూడా రోస్ట్ చేసుకోవటం వల్ల టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఎయిర్ ఫ్రైయర్‌లో చిన్న పిల్లలు కూడా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఎక్కువ టైం లేనప్పుడు ఈవినింగ్ పిల్లలకి ఈ విధంగా రస్క్‌ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఎక్కువ టైం కూడా పట్టదు. చూసారు కదండీ! మంచిగా అయితే ఫ్రై అయిపోయింది బ్రెడ్. ఈ విధంగా ఈ ఎయిర్ ఫ్రైయర్‌లో మనకి ఎంత రోస్ట్ కావాలంటే ఆ విధంగా అయితే చేసేసుకోవచ్చు. చూసారు కదండీ! రస్క్ అయితే చాలా క్రంచీగా అయితే వచ్చింది. చాలా కలర్‌ఫుల్‌గా కూడా ఉంది. మనం దీనిని ఇంట్లోనే హ్యాపీగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. ఈ రస్క్‌ని ప్లెయిన్‌గా తిన్నా బావుంటదండి. లేకపోతే జామ్‌గా కానీ, మనం ఈవినింగ్ టైంలో అయితే టీ పెట్టుకుంటాం కదా! టీ కాంబినేషన్‌లో రస్క్ అయితే చాలా బావుంటదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.